నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాను. సీఎం దెబ్బ తగిలిన రోజు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ 11ంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అటు 100 అడుగుల రోడ్డు వైపు తీసుకెళ్ళి గన్లు అవి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో డబ్బులు ఇస్తాం అది ఇదని భయపెట్టించారు. నేనైతే కేసు ఒప్పుకోలేదు. ఇది జరిగింది. వాళ్ళే భయపెట్టారు పోలీసు వాళ్ళు గన్లు అవి పెట్టించి. అంతే జరిగింది. మేమైతే ఫ్లైఓవర్ దగ్గర చూసాం కానీ స్కూల్ దగ్గర లేము మేము. అది ఆ స్పాట్లో లేము మేము స్కూల్ దగ్గర. అయితే ఆ స్కూల్ దగ్గర లేను సార్. ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆర్చి దగ్గర. అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము. కొట్టలే గన్లు అవి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించారు. నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించారు. ఒప్పుకోలే, నేను భయపెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గుల్కారాయ్ కేసులో నేను డిఫెన్స్ లాయర్గా వాదించాను. ఈ కేసులో ఒక ఇన్నోసెంట్ అయిన అబ్బాయిని జైలు పాలు చేశారు. సో పోలీసు ఫాల్స్ అలిగేషన్స్ మీద ఒక ఇన్నోసెంట్ అబ్బాయిని జైల్లో వేశారు. 45 డేస్ నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. కానీ ఆ ఫార్చ్యూన్ ఫేవర్ చేసి అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు కామ్గా లేరు. ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు, అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్పిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాల వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయిందంటే వాళ్ళు ఎంత ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయ్ కేసులో సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది.